నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం కథల నేతల డైలాగ్ వారితో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసఖందాయంగా మారింది. సై అంటే సైన రేంజ్లో సాగుతున్న పొలిటికల్ దంగలపై ఉలుక్కేద్దాం. తెలంగాణలో సీన్ మారిందా? సీఎం రేవంత్ కేసీఆర్ ఒక్కటయ్యారా? మోదీపై గతంలో వ్యవహరించిన తీరునే రేవంత్ కూడా అనుసరించాలనుకుంటున్నారా? బడ్జెట్ సమావేశాలతో తెలంగాణ సీఎం నిర్ణయం రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోంది? మోదీ తీరుతో గతంలో కేసీఆర్ వ్యవహరించిన తీరు సరైందే అనుకుంటున్నారా? ఇప్పుడు రేవంత్ కూడా కేసీఆర్కే ఓటేస్తున్నారా? ఇద్దరూ కలిసి మోదీ విషయంలో అదే చేస్తున్నారా? రానున్న రోజుల్లో రేవంత్ తీరు ఎలా ఉండబోతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. కేసీఆర్ బాటలో సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్నారా? కేంద్రం తీరుతో సీఎం రేవంత్ కంగు తిన్నారా? బడ్జెట్ సీన్తో రేవంత్కి తెలిసొచ్చిందా? అన్నయ్య మోదీ తమ్ముడు రేవంత్కి అన్యాయం చేశారా? మోదీ రాష్ట్రానికి వస్తే పట్టించుకోవచ్చని ఫిక్స్ అయ్యారా? గతంలోనూ ప్రధాని మోదీని పట్టించుకోని కేసీఆర్ మనదాకా వస్తే గానీ ఆ బాధ ఆ నొప్పి తెలియదంటారు. సరిగ్గా ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే అనుభవిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లు కేంద్రంతో ఎన్డీఏ అధికారంలో ఉంది. ప్రధానిగా నరేంద్ర మోదీ ఉన్నారు. ఈ 10 ఏళ్లు తెలంగాణకు నయా పైసా కూడా రాలేదని మీడియా ముందుకు బహిరంగ సభల్లో గులాబీ బాస్ పదే చెబుతూ ఉండేవారు. రాష్ట్రంలో ఆదాయం ఎలా పెంచాలనే దానిపై దృష్టి పెట్టారు. 10 ఏళ్ల పాటు అలానే చేయాల్సి వచ్చింది. మరొక వైపు కేంద్రంలో ఎప్పుడు జాతీయ పార్టీలైనా కాంగ్రెస్, బీజేపీ అధికారాన్ని అనుభవించాలా, మనం కూడా ఎందుకు చేయకూడదు అని టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ అని మార్చి దేశకి నేతగా మారాలని చూశారు. కానీ ఇక్కడే బొక్కబోర్లా పడ్డారు గులాబీ బాస్. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఇప్పుడైనా కేంద్రంలో ఉన్న మోదీ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఒక్క పైసా అయినా ఇస్తాడనుకుంటే అబ్బే మళ్ళీ అదే పరిస్థితి. పాత పద్ధతినే కంటిన్యూ చేసింది కేంద్రం. దీంతో నాడు కేసీఆర్ ఎందుకు ఇలా అన్నారు, కేంద్రంతో ఎందుకు అలా ప్రవర్తించారు అనేది ఇప్పుడిప్పుడే రేవంత్ రెడ్డికి బాగా తెలిసి వస్తుంది. తెలంగాణ పర్యటనకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు వచ్చినప్పుడు కేసీఆర్ ఎలా ప్రవర్తించేవారు అనేది అందరికీ తెలిసిన విషయమే. బహుశా రేవంత్ రెడ్డికి ఇవన్నీ తెలియకపోయేసరికి మోదీ మారిన మనిషి ఏమో అని తెలంగాణకు వచ్చినప్పుడల్లా ఎదురు వెళ్ళి మరీ స్వాగతం పలకడం, ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించడం, పెద్దన్న బడేమియా అంటూ ఆకాశానికి ఎత్తేశారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళి మరీ ప్రధాని మోదీతో, కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు కూడా అయ్యారు. సీన్ కట్ చేస్తే ఈ పొగడ్తలకు కానీ ఎక్కడా పడిపోకపోగా బడ్జెట్ చూస్తే సీన్ మొత్తం అర్థమైపోయింది. అందుకే ఇకపై మోదీ కలవడం, రాష్ట్రానికి వస్తే అస్సలు పట్టించుకోకూడదని ఫిక్స్ అయ్యారట. అంటే నాడు కేసీఆర్, నేడు రేవంత్ రెడ్డి ఇద్దరు ఈ విషయంలో మాత్రం ఒక్కటే అంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నీతి ఆయోగ్ సీఎంల భేటీకి కూడా కేసీఆర్ వెళ్ళేవారు కాదు. ఎందుకలా అని అడిగితే అక్కడికి వెళ్ళిన ప్రయోజనం ఏమీ ఉండదని పల్లి బఠానీలు తిని రావటం తప్ప మనం చెప్పేదేమీ ప్రధాని మోదీ పరిగలోకి తీసుకోరని బీఆర్ఎస్ అధినేత చెప్పేవారు. దీంతో అప్పట్లో ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి కూడా సమావేశాలకు ఎందుకు వెళ్లరు, వెళ్ళి రాష్ట్ర సమస్యలు ఏం కావాలి అనే దానిపై గలం ఎందుకు విప్పలేదు అని ప్రశ్నించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ కూడా నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్ళలేదు. అందుకు కారణం బడ్జెట్ తర్వాత పెద్దనను కలవడానికి తమ్ముడు రేవంత్ అస్సలు ఇష్టపడటం లేదు. ఈ క్రమంలోనే తెలంగాణకు మోదీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. మొత్తానికి చూస్తే నాడు కేసీఆర్, నేడు రేవంత్ రెడ్డి అంతే అన్నమాట.